So morning what we have discussed, we have discussed number 1, what is cost price, what is selling price, what is a profit, what is a loss, and what is profit percentage, what is loss percentage, what is MRP, and what is a discount, and what is a discount percentage, and how we can calculate. So loss calculated on what, so profit calculated on what, so on what basis we will calculate. So all these things we have calculated in the morning session, right? So now ఇంకా నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే, డిస్కౌంట్స్ ఆర్ ఆల్రెడీ ఓవర్, అయితే సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది అనే ప్రాబ్లమ్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ తెలుసుకుందాం. సో బిఫోర్ దాట్, ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ అంతకంటే ముందు పర్సెంటేజెస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ పర్సెంటేజెస్, దట్ ఈస్ X% more, Y% more, X% less, Y% less. So based on that, అది మనం తీసుకుంటే X% more and Y% more, then combinedly on a whole how much will be the value, the overall percentage ఎంత, గ్రో ఎంత, డిక్రిమెంట్ ఎంత అనేది పర్సెంటేజెస్లో చెప్పుకుంటాం. అబౌట్ if I take that, so this is X plus Y plus X by XY by 100%. So this is very very simple, X% and Y%. So X Y రెండు తీసుకున్నా కాబట్టి దాని తర్వాత Y% of X which is XY by 100. So that is just converted in terms of a formula. It's X plus Y plus XY by 100, that is a percentage if it is more. So that is according to the percentages we just came to know, and we will implement the same in the profit and loss if it is required. అది ఒకవేళ మనకు రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని కూడా మనం వాడతాం. ఇన్ ఏ సేమ్ మేనర్ ఇక్కడ రెండు మోర్ అనేది వచ్చాయి, సపోజ్ రెండు లెస్ అనేవి వస్తే ఎలా చేస్తాం అనేది మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ X% లెస్ అండ్ Y% లెస్, దెన్ లెస్ ఈజ్ ఆల్వేస్ ఎ నెగటివ్ సింబల్. Less is always a negative symbol, loss is always a negative symbol, profit is always a positive symbol, more is always a positive symbol. So based on that మనం ఏం చేస్తామంటే ఇక్కడ, so we will consider it as X plus Y minus X by 100. ఇదంతా on a whole it's a decrement percentage, on a whole it's an increment percentage. ఇక్కడ this is increment percentage and this is decrement percentage. So definitely the discount 2 successive discounts ఇస్తే దాంట్లో మనకి ఏమొస్తుంది అంటే డెఫినెట్గా డిక్రిమెంటే వస్తుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, డిక్రిమెంట్ అంటే మైనస్ అని, -X -Y రాయాలి కదా సార్, మరి మీరు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ XY బై రాయాలి కదా అంటే, యా అదే మనం ఏం చేసామంటే డిక్రిమెంట్ అనే నెగిటివ్ సైన్ ఇక్కడ పెట్టేశాము. సో X plus Y minus XY by 100 ఆలోచించేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా రాసుకున్నాం అనమాట. ఇఫ్ దిస్ ఈజ్ క్లియర్, టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. ఇప్పుడు దాకా చెప్పింది ఈ కాన్సెప్ట్స్, తర్వాత ఇవి వెరీ ఇంపార్టెంట్, ఫ్రమ్ ద పర్సెంటేజ్, ఫ్రమ్ ద ప్రాఫిట్ అండ్ లాస్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఇన్ ఎ సేమ్ మేనర్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ 15% is given and the reduction percentage discounts 10% is also given. So ఒకటి 15% and 10% ఇలా వస్తే, in such case we say that the successive discounts of 15% and 10% are given. 15% later మళ్ళీ 10%. that means లాజిక్ ఏంటంటే, ఒక 100 రూపాయల వస్తువు, ఒక 100 రూపీస్ వస్తువు ముందు 15% తగ్గించేస్తాం. సో 85% అవుతుంది. అగైన్ మళ్ళీ 10% తగ్గిస్తాం. సో అది ఎంత పర్సెంట్ తగ్గింది, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎంత అనే లాజిక్తో మనం క్యాలిక్యులేట్ చేయాలి. యాజ్ వీ నో ఆల్రెడీ, దట్ ఈస్ జస్ట్ యాడ్ ఇట్ అండ్ మల్టిప్లై అండ్ బై 100 అండ్ తీసేయండి అనేది మనకు తెలుసు కాబట్టి దట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఎలా, 10 plus 15 is 25. 10 into 15 is 150. 150 by 100 is minus 1.5. So answer is 23.5% discount. అనేది ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఇది ఈక్వల్ అన్న విషయం వెరీ సింపుల్గా వెరీ క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో
మూవింగ్ టు ద కాన్సెప్ట్. ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ 20% అండ్ 10%, రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి, 20% అండ్ 10%. అయితే దానికి సమానంగా ఉన్న సింగిల్ ఒకే పర్సెంటేజ్ ఎంత అనేది క్వశ్చన్. కమాన్, టైప్ యువర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూసారు కదా, ఒకటి 20%, లేటర్ 10%, రెండు డిస్కౌంట్స్ వచ్చాయి. అయితే ఫైనల్గా ఆన్సర్ ఎంత? ఒకే ఒక సింగిల్ డిస్కౌంట్ దానికి ఈక్వల్గా ఉన్నది ఎంత? కమాన్, టైప్ యువర్ ఆన్సర్. టైప్ యువర్ ఆన్సర్. 28%. Johar is telling it's 28%. Yes, 20 plus 10 plus 20 into 10 divided by 100. Zeros will get cancelled. Sorry, it's minus. So it's a 30 minus 2. Answer is 28%. Answer is 28%. Very, very, very simple. Johar and Priya, very good. Absolutely. What about others? You should be very active, right? If you know the answer, type your answer so that I can understand that you calculated, right? So ఇదే విషయాన్ని నేను మొత్తం ఇంప్లిమెంట్ చేసి X%, Y% మొత్తం చేసా. అలా చేయకుండా ఇలా ఆలోచించవచ్చు. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ యూ క్యాన్ calculate very faster. What is that? 20 and 10. You can calculate 20 plus 10. First addition. 20 plus 10. This can be calculated in one chunk memory తో మనం తొందరగా ఆలోచించవచ్చు. సో 20 plus 10 can be calculated very fast. రైట్. సో అలానే నెక్స్ట్ మనము ఇంకోటి కూడా ఆలోచించవచ్చు. 10 into 20 divided by 100 అంటే 2 అని ఈజీగా ఆలోచించవచ్చు. సో 30 minus 2 can be calculated very faster. Answer is 28 అని చాలా సింపుల్గా చెప్పేయచ్చు. దిస్ ఈజ్ అ ప్రొసీజర్లో ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేసాం. అది ఇంకా ఫాస్ట్గా జస్ట్ యాడ్ ఇట్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై ది, సబ్స్ట్రాక్ట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, టైప్ ఏ ఇన్ ద కమెంట్ బాక్స్. If you agree with me, type A in the comment box. Very good. Absolutely. So that is very, very simple. So just like that, if I will give you another numbers, like one is 30% discount and 10% discount. Come on, find the answer. ఒకటి 30%, నెక్స్ట్ 10%. ఆన్సర్ చెప్పండి. సింగిల్ డైరెక్ట్ డిక్రిమెంట్ పర్సెంటేజ్, సింగిల్ పర్సెంటేజ్. టైప్ యువర్ కామెంట్. ఫాస్టెస్ట్ స్వింగర్, ఫాస్ట్. ఎవరు ఫాస్ట్గా టైప్ చేస్తారు? 36, 37. సో సాదిక్ ఈజ్ గ్రేట్. రేష్మా, యూ షుడ్ బి వెరీ లిటిల్. సో సాదిక్, వెరీ గుడ్. సి 30 plus 10 is 40. 30 plus 10 is 40. 30 into 10. So that is not 40 minus 4. It's a 40 minus 3. 40 minus 3, it's a 37. So answer over. Very, very simple. Okay? Right. So moving to the next question. Yeah, this is a theoretical one. So if I take 100 reduced by 20%, so I will get 80 again 10%, so minus 8 I will get 72. So how much is less? It's 28%. So finally I can get it's 28% reduction. I can do that, but it takes time, right? So the other question. So a market price of a bed is 7,500 rupees. So market price is given to you, and the shopkeeper allows successive discounts of 8%, 5%, and 2% on it. So first ఏం చేశారు? ఒకటి 8% ఇచ్చారు, దాని తర్వాత 5% ఇచ్చారు, దాని తర్వాత 2% ఇచ్చారు on it. So what is the net selling price? అయితే నెట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్. నెట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్. కమాన్, సెల్లింగ్ ప్రైస్ ఎంతో కనుక్కోండి డిస్కౌంట్ అయిన తర్వాత. కమాన్, టైప్ యువర్ ఆన్సర్. 7,500, ఫస్ట్ 8%. సో ఐ విల్ రైట్ హియర్. ఏమైంది? 7,500 రూపీస్
ఫస్ట్ 8% డిస్కౌంట్ వచ్చింది, ఫస్ట్ 8% డిస్కౌంట్, లేటర్ 5% డిస్కౌంట్, లేటర్ 2% డిస్కౌంట్. అయితే ఫైనల్ వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్ మార్క్. ఫైనల్ వాల్యూ ఎంత? సో ఇంకో రకంగా చేయాలి అంటే 8% and 5% both are discounts. So 8 plus 5 is 13. 13 minus 8 5s are 40. 40 by 100. 40 by 100 is 0.4. So 0.4, 0.4. This is percentage. Again 2 and this is 12.6. So 12.6 and 2. So these two malli తీసుకుంటే, so if I add 12.6 and 2, ఒక మెథడ్ ఇది. 12.6 and 2 if I add, it's 14.6 minus 12.6 into 2, it's 12.6 into 2, it's 25.2. 25.2 divided by 100, it's a 0.252. It's a 0.252. So if I subtract, so I will get 14 point. So 600, 400, 500, 400 and 348. So 348. So this percentage is the reduction. But here the question is not the decrement percentage, but I require the value. నాకు కావాల్సింది వాల్యూ. నాకు సక్సెసివ్ డిస్కౌంటా కావాల్సింది? అలో సక్సెసివ్ డిస్కౌంట్. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నప్పుడు ఇఫ్ ఐ డూ దీస్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అంతా వేస్ట్. ఎందుకు? నేను ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా నేను కనుక్కునేది ఏంటి? డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కుంటే నాకేమొస్తుంది? ఐ వోంట్ గెట్ ఎనీథింగ్. సో హౌ కెన్ ఐ క్యాలిక్యులేట్? నాకు ఆన్సర్ కావాలంటే ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎనీబడి, ఎనీ గెసెస్? 7,500. Excellent. So if I just want the final value, the 7500 అనేది వాల్యూ. దీనికంటే ఫస్ట్ 8% తగ్గిందంటే 92/100. 5% మీన్స్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ వాల్యూ? ఇట్స్ 1/20. 1/20 1 తగ్గింది. 1 తగ్గింది అంటే ఇట్స్ 19/20 ఇంటూ 2. 2% is nothing but 1/50. 2% is nothing but 1/50. 50% అంటే 1/2 ఎలానో, 2% అంటే 1/50. 1/50 and nothing but 49/50. తో మల్టిప్లై చేస్తే it automatically reduces. So 2 zeros get cancelled. 2 zeros and 2 zeros will get cancelled. So 25 2 times, 25 3 times. So you just multiply that. 2 how many times? This is 46 times. So 3 times 46 times 19 into 49. Even that can be calculated. Ela 6 into 3 you will get 8. 8 into 9 you will get, so like that you will get a value 2. 2 into 9 you will get 8. So unit digit is 8. Then your answer is over. If there are so many numbers present in your options, then it is better. The best way is throw 3 times 46 times 19 times 40, 49. So just multiply and let me know the value. Yes, absolutely. So Rajesh, Reshma, Priya, Johar and అంతకంటే ముందు Sushmita, Mamata, Sadek, Yogita. Oh great. So most probably చాలా వరకు Johar, you please check it. Johar, Priya, you please check it. So 6423.9. Okay, right. Moving to the next. Yeah, as you know, Masters Academy is providing lot of all these courses, but at present we are providing only online due to lockdown.